హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఈ అందాల హీరోయిన్ మనసు విప్పి మాట్లాడిన మాటలు ఆమె ఫ్యాన్స్కు మలయమారుతంలా తగిలాయి. నాది ఓపెన్ మైండెడ్ అంటూ ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. ఎక్కడో ముంబైలో విలాసవంతమైన జీవితం గడిపే ఆ ముద్దుగుమ్మకు తిరుపతి పట్టణం నచ్చిందంట. తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అపరిమితమైన విశ్వాసం కలిగిన ఆ హీరోయిన్ ప్రతినిత్యం గోవింద నామస్మరణతో అరిటాకులో భోజనం చేయాలని ఆశిస్తోంది. అలనాటి అందాల నటి శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ కపూర్ పెద్ది సినిమాతో అగ్రనటుడు రామ్ చరణ్తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా జాన్వీ కపూర్ క్యూట్ కబుర్లు చెప్తోంది. తాను ఉండేది ముంబై అయినా హైదరాబాద్ తనకు రెండో ఇల్లులా అనిపిస్తోందని చెప్పింది. ఇకపై బాలీవుడ్తో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో కూడా నటించాలనే మనసులో మాట కూడా బయటపెట్టింది. మీనరాశిలో పుట్టిన తాను ఎప్పుడూ పగటి కలలు కంటూనే ఉంటానని, ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం కాదని చెప్పింది. ఇక ఇతరులతో పంచుకోలేని మాటలను తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటానని జాన్వీ వెల్లడించింది. కరోనా సమయంలో డ్రింక్స్ తాగడం నేర్చుకున్నానని, ఇప్పుడు మాత్రం ఆ అలవాటును వదిలేశానని చెప్పుకొచ్చింది. తిరుమలలో వీఐపీ దర్శనానికి అవకాశం ఉన్నా ఆమె ఎప్పుడూ ఆ సౌకర్యాన్ని వాడుకోలేదట. 3550 మెట్లు ఎక్కి కాలినడకనే వెళ్లి తిరుమల బాలాజీ దర్శనం చేసుకునేదట. అతి తక్కువ మంది అతిథుల మధ్య తిరుమలలో పెళ్లి చేసుకోవాలనే కోరికను కూడా ఆమె బయటపెట్టింది. అంతటితో ఆగకుండా తనకు 3 పిల్లలతో అక్కడే సెటిల్ కావాలనే ఆశ ఉన్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది. 2 పిల్లలు మాత్రమే ఉంటే ఎప్పుడూ గొడవలు పడతారని, 3వ మనిషి ఉంటే గొడవలు సర్దుబాటు అవుతాయని ఆమె చెప్పుకొచ్చింది. 2 అమ్మాయిలతో పాటు ఒక మగబిడ్డ తనకు కావాలట. బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యానికే తాను విలువనిస్తానని, ఇక మనుషులను బాగా నమ్ముతానని తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. జీవితంలో ఎప్పుడూ పాజిటివ్గానే ఉండేందుకు ప్రయత్నిస్తానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. చూసారుగా, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.